నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ఇష్టమైనది ఏమిటి అంటే 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 8వ వచనము, అక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది. నిన్ను చూడగా, నీ యొద్దకు వచ్చి నేను నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను. ప్రభువుకి ఇష్టమైనది రెండవది ఏమిటంటే ఇష్టము పుట్టించే ప్రాయము. ప్రాయము అనగా అర్థం ఏమిటి? వయస్సు. ప్రాయము అనగా వయస్సు. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ ఇతరులు ఇష్టపడే బుద్ధులు అనేవి వారిలో ఎంత మాత్రము కూడా ఉండవు. వయసు మాత్రం పెరుగుతుంది. ఆ తల్లిదండ్రి ఇక బిడ్డలను బట్టి అంటారు, మా ఓడుకు వయసు పెరిగింది కానీ ఏం పెరగలేదు, జ్ఞానం రాలేదు, బుద్ధి అనేది రాలేదు, లేకపోతే బుద్ధి ఇంకా మారలేదు. ఎప్పుడు మారుతాడో, పెళ్లి చేస్తే మారుతాడేమో అని చెప్పి పెళ్లి చేసేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మారకపోగా ఇక బుద్ధి విపరీతం అయిపోయి అప్పుడు వరకు ఒక్కడినే హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఎవరిని హ్యాండిల్ చేయాలి? ఇద్దరిని హ్యాండిల్ చేయాలి. హల్లెలూయా. కనుక కొంతమందికి ఆ యొక్క వయసు పెరిగిపోతుంది. వయసు ఎంత అంటే 50, వయసు ఎంత అంటే 60, వయసు ఎంత అంటే 20, ఇలాగ ఇవన్నీ కూడా చెబుతారు. కానీ వారి జీవితాలు చూసినట్టయితే ఇష్టము పుట్టించే బుద్ధులు లేకపోతే జ్ఞానయుక్తమైన నడవడిక ఏమాత్రము కూడా వారి జీవితంలో ఉండదు. అంతా కూడా అసహ్యము కలిగించే పనులే, అంతా కూడా ఏహభావము కలిగించే పనులే, అంతా కూడా ఎవరు ఇష్టపడని ఆ యొక్క నడవడిక, నిర్ణయాలు, మాటలు, స్టేట్మెంట్లు, మొండి వైఖరే. కానీ దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉన్నదంటే నేను నీ యొద్దకు వచ్చి చూడగా ఇష్టము పుట్టించే ప్రాయము నాకు కలిగింది. హల్లెలూయా. నీ వయస్సును బట్టి నాకేమొచ్చిందంటే చాలా ఇష్టమయ్యింది. ఎందుకు ఈ యొక్క విధంగా వాక్యము మాట్లాడుతూ ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే తెల్లగా ఉన్నారని కాదట, ఎత్తుగా ఉన్నారని కాదట, లేకపోతే బాగా వాక్చాతుర్యము కలిగిన వారు అని కాదట, లేకపోతే పరిస్థితులన్నీ ఏమీ కాకుండా చక్క పెట్టేస్తున్నారు అని ఏమాత్రము కూడా కాదట. ఇష్టము పుట్టించే ప్రాయము అంటే, ఇష్టము పుట్టించే వయసు అంటే ఒక వయసుకు వచ్చేసరికి వారిలో ఏమి కలిగాయంటే ఆత్మీయమైన పరిపక్వత అనేది వారిలోకి వచ్చింది. ప్రభు మాట ఏమిటో వారికి అర్థమైపోయింది, ప్రభు వాక్యం ఏమిటో వారికి అర్థమైపోయింది, ప్రభు మార్గాలు ఏమిటో వారికి అర్థమైపోయాయి, ప్రభు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్థమైపోయింది, ఏ నిర్ణయాలు నేను తీసుకుంటే ప్రభు ఇష్టపడతాడో వారికి అర్థమైపోయింది. ఇక వారికి ఏమీ కూడా చెప్పవలసిన పని ఎంత మాత్రము కూడా లేదు. అందుకు దేవుని వాక్యం ఏమంటుందంటే నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకేమయ్యింది, వచ్చి ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. మన బిడ్డలు ఎదుగుతూ ఉంటే సంతోషిస్తాము. ఆ ఎదుగుదలతో పాటు ఆ పరిపక్వతతో కూడిన నిర్ణయాలు, పనులు ఇవన్నీ కూడా వచ్చాయనుకోండి, మరింత ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది. అంతే కదా. ఇష్టము పుట్టించు ప్రాయము చెప్పకుండానే ప్రభు యొక్క నిర్ణయాలని, పనుల్ని ఆయన పద్ధతుల్లో చేసేయడమే ఇష్టము పుట్టించు ప్రాయము. ప్రభు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. యెహెజ్కేలు గ్రంథములో ఆ యవన బిడ్డ, ఎదుగుదలకు వచ్చిన బిడ్డ దగ్గరికి వచ్చి ఆ ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యముగా ఉన్న ఆ బిడ్డ దగ్గరికి వచ్చి ప్రభువు చూడగా ఆ బిడ్డలో ఏమి కనిపించిందంటే దేవాతి దేవుడికి ఆత్మీయ పరిపక్వతతో కూడిన ఇష్టము పుట్టించే ప్రాయము ఇతనికి వచ్చేసింది. ఇక నేనేమీ కూడా చెప్పవలసిన పని లేనే లేదు. హల్లెలూయా. సేవకుడికి తలపోట్లు ఎప్పుడు ఉండవంటే సంఘములో అందరూ కూడా పరిపక్వత అనే స్థాయిలోకి వచ్చేసినప్పుడు అటువంటి వారిని గద్దించిన వారు ఎలాగుంటారంటే తొలగిపోకుండా స్థిరముగా వారు ఉంటారు. అలాంటి వారికి బుద్ధి చెప్పినా వారు ఎలాగుంటారంటే తొలగిపోకుండా వారు
ఎప్పుడు కూడా స్థిరముగానే ఉంటారు. అలాంటి వారు ఏమైనా నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు వారు ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా మంచి నిర్ణయాలే వారు తీసుకుంటారు. సబాస్ అని చెప్పి అనిపించుకుంటారు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి అనిపించుకుంటారు. హల్లెలూయా. సొలొమోను యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఒక రాత్రి వేళ బాల్య దశలోనే సింహాసనాన్ని అధిరోహించినప్పుడు ఆ దేవుడు వచ్చి సొలొమోను అడుగుతున్నాడు, నీకేం కావాలో నీవు కోరుకో అని బాల్య దశలోనే ఆ ప్రభువు అడుగుతూ ఉంటే ఆ యొక్క సొలొమోను వెంటనే సమూయేలు ఏలి అనే యాజకుడి దగ్గరికి పరిగెత్తినట్టుగా ఈ యొక్క సొలొమోను అమ్మ దగ్గరికి పరిగెత్తలేదు, నాన్న దగ్గరికి పరిగెత్తలేదు, పెద్దల దగ్గరికి పరిగెత్తలేదు. ఉండు ప్రభువా అని బిలాము ప్రవక్తలాగా అడిగి వస్తాను, ఆ యొక్క రేపటి దినాన్ని నువ్వు రా అని చెప్పి ఆ విధముగా ఏమాత్రము కూడా చెప్పలేదు. మానోహ దంపతుల్లాగా ఓ దూతగారు మీరు ఎక్కడే కూర్చోండి, మా ఆయన అక్కడ ఉన్నాడు పిలుచుకొని వస్తాను అని ఏమి పెండింగ్ ప్రాజెక్ట్ ఏమి పెట్టలేదు ఆ యొక్క సొలొమోను. ప్రభు ఇలాగా రాత్రి స్వప్నములో అడిగాడు. అడగగానే ఆయన అడిగింది ఏమిటంటే, ఎంత గొప్ప రాజ్యాన్ని నా చేతిలో పెట్టావు కదా ప్రభువా, ఎంతమందికి నేను తీర్పు తీర్చాలి అంటే ఖచ్చితంగా నాకు జ్ఞానము కావాలి, ఖచ్చితంగా నాకు వివేకము కావాలి, కనుక అటువంటి వరమును మీరు నాకు దయచేయండి ప్రభువా అని వివరణాత్మకముగా ఆ ప్రభువుని అడిగినప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, నీవు అడిగింది నాకు ఎంతగానో ఇష్టపడింది, అది నాకు ప్రీతికరమైంది, అందును బట్టి నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. కనుక ఇష్టము పుట్టించే ప్రాయము. అందుకే మోషే యొక్క ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, మోషే పెద్దవాడైనప్పుడట ఎక్కడికి వెళ్ళాడు? ఈ నేలలో బంగారు గనులు ఎక్కడ దొరుకుతాయని ఎక్స్కావేషన్ చేయడానికి వెళ్ళాడా ఆయన? ఏమైనా ఎక్కడికి వెళ్ళాడు? మోసే పెద్దవాడైనప్పుడు యవ్వన ప్రాయం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే, నా జనులు ఈ ఐగుప్తు దేశంలో బాధలు అనుభవిస్తున్నారు, అసలు వాళ్ళ బాధలు ఎలాగుంటాయో అని చూడడానికి వెళ్ళాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానుల మనస్సు ఎప్పుడు కూడా ప్రలాపించే వారి ఇంటి మీదే ఉంటుందట. అయ్యో ఆ యొక్క బిడ్డ ఎంతో బాధపడుతున్నాడు, అయ్యా కుమార్తె ఎంతగానో నలిగిపోతూ ఉన్నది, వారి బిడ్డలు మాట వెనక అప్పులు బాధలు తట్టుకోలేక అని జ్ఞానుల మనస్సు, ప్రార్థించేవాడి మనస్సు, ప్రలాపించేవాడి మనస్సు, మంచి ఉద్దేశాలు కలిగిన వాడి మనస్సు, ఆత్మ నడిపింపుతో ఉన్నవాడి మనస్సు ఎప్పుడు కూడా ఎవరింటి మీద ఉంటుందంటే, ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తాడా అని చెప్పి, ఎవరి దగ్గరికి వెళ్తే మాయి మాటలు చెబితే మనకు దొరుకుతాయో డబ్బులని అలాగుండదు ఆ యొక్క బుద్ధి. ఏడ్చే ఇంటి వారి మీద ఎప్పుడు కూడా ఉంటుంది, విరిగి నలిగిపోయిన వారి ఇంటి మీద ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ యొక్క మనస్సు ఎవరి మనస్సు అయితే ఆ ఇంటి మీద ఉందో వారు మోకరించి ప్రార్థన చేస్తే వారి పక్షాన దేవుడు ఆ యొక్క మొరను ఆలకించి ఆ కార్యాన్ని దేవాతి దేవుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నీకు నేను నీ వద్దకు వచ్చి చూడగా నీకేం పుట్టింది? ఇష్టము పుట్టించే ప్రాయము నీలో కలిగింది అని దేవాతి దేవుడే నిబంధన చేసుకొని పెండ్లి చేసేసుకున్నాడట. అంటే సొంతమైపోయినట్టుగా దేవుడు చేసుకున్నాడట. హల్లెలూయా. ఇష్టము పుట్టించే ప్రాయం అంటే ఆత్మీయముగా అన్ని విషయాల్లో కూడా వారు ఎలాగున్నారంటే చాలా పరిపక్వత కలిగి ఉన్నారు. ఇంకా చాలామంది జీవితాల్లో ప్రభు బిడ్డలముగానే సాగుతున్నారు. కొంతమందికి 5 సంవత్సరాలు, కొంతమందికి 10 సంవత్సరాలు, కొంతమందికి పుట్టుకతోనే క్రైస్తవులు. కానీ ఇంకా దేవుడికి ఇష్టమైన బుద్ధులు, ప్రవర్తన వారి జీవితాల్లో ఇంకా వారు కలిగి ఉండకపోవడము అది ఎంతో బాధాకరము, అది ఎంతో విచారకరము. దేవుడికి ఇష్టమైన మందిరములో ఆయన పద్ధతులను పాటించుట, సమయానికన్నా ముందుగా దేవుని సన్నిధిలోకి వచ్చేయడము. ప్రతి ఆదివారం ఫోన్ చేయవలసిన పని లేదు, నిన్ను నీవు నష్టపరుచుకొని దేవాతి దేవుడికి రావడము, అది ఆత్మీయ పరిపక్వత, అది ప్రభువుకి చాలా ఇష్టము. ఇంకా చెప్పుకోవాలి అంటే నీ సంపాదన అంతట్లో కూడా నమ్మకముగా దేవాతి దేవుడికి ఏమిచ్చుట ఇష్టమో. ఇది చాలామందికి ముసిని పండంత చేదు, కాకరకాయ అంత
చేదు చాలామందికి, కానీ ఏం చేయము, చెప్పక తప్పదు. ఇది ప్రభువుకి ఇష్టము. హల్లెలూయా. ఇది ఎవరికి ఇష్టమండి? ఇది ప్రభువుకి చాలా ఇష్టము. కానీ ఆ ఇష్టమైనది చెయ్యరు. కానీ వాళ్ళకు మాత్రము దేవుడి నుంచి ఏం కావాలంటే ఇష్టమైనవన్నీ నెరవేర్చేయాలని వారు ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. వాళ్ళలాగా నేనైపోవాలి, వీళ్ళలాగా నేనైపోవాలి, యోసేపులాగా నన్ను కూడా ఫలించే కొమ్మలాగా చేసే ప్రభువా అని చెప్పి అంటూ ఉంటారు. అబ్రాహాములాగా నన్ను కూడా ఏం చేయో ఆశీర్వదించే ప్రభువా, తలగా పెట్టే ప్రభువా, ఎత్తైన స్థలంలో పెట్టే ప్రభువా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ దానికి ముందుగా ఒక ఆజ్ఞ ఉన్నది, దాని తర్వాత వాగ్దానము కూడా ఉన్నది. ఏంటి ఆజ్ఞ అంటే ఆయనకి ఇష్టమైనవి చెయ్యు. వాగ్దానం ఏమిటంటే నువ్వేమడిగినా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.